రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు డిఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై రాజకీయ వేడి కొనసాగుతోంది. సుమారు 7,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని వెంటనే చెల్లించాలని మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు. డిఎస్సీ పేపర్ లీకేజ్పై సీబీఐ విచారణ జరపాలని, రిక్రూట్మెంట్లో అక్రమాలకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. జెన్సీ ఉద్యమాలు తీవ్రతరం కాకముందే మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న మాజీ మంత్రి రోజాతో మా ప్రతినిధి రవివర్మ మరింత సమాచారం అందిస్తారు. మెగా డిఎస్సి దీంట్లో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన డిఎస్సి పరీక్షల్లో కుంభకోణం జరిగిందని చెప్పేసి వైసీపీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నిరసన కార్యక్రమంలో వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజా పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో మేడం ఇవాళ నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఎలా డిఎస్సిలో అక్రమాలు జరిగిన సంగతి మీకు తెలుసు. పేపర్ లీకేజ్ జరిగింది. స్పోర్ట్స్ కోటా అంటూ ఏ విధంగా జీవోలు మార్చి ఎగ్జామ్ లేకుండా దొంగదారిన డబ్బులు తీసుకొని చేశారో వాటన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఉద్యమాన్ని చేపట్టాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఉద్యమ కార్యక్రమంలో భాగంగానే ఇవాళ వైసీపీ శ్రేణులు తీవ్ర ఆందోళన నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా డిఎస్సీలో జరిగినటువంటి అవకతవకల మీద విచారణ జరిపించాలి, సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి కూడా నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ విచారణలో భాగంగానే ఈ తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా యూనివర్సిటీ ప్రధాన గేట్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు ర్యాలీగా నిర్వహిస్తూ వచ్చారు. ఈ ర్యాలీలో భాగంగానే అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తూ మెగా డిఎస్సీలో జరిగిన అవకతవకల మీద విచారణ చేపట్టాలని చెప్పి కూడా రోజా డిమాండ్ చేస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం కూడా సిబిఐ విచారణ చేపట్టాలని కూడా డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రవి ప్రైమ్ 9 తిరుపతి నుంచి.